బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. డ్రెస్ అదిరిపోయిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కమింగ్ టు సబ్జెక్ట్, ఎస్, మనీ అట్రాక్షన్లో పర్టికులర్గా ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్లో ఇప్పటి వరకు మనం చాలా వీడియోస్ చేసాం. సో ఏంటంటే ఇక్కడ నుంచి ఇస్తున్నవన్నీ కూడా చాలా టాప్ రీసెర్చ్ బేస్డ్ అనమాట. సో ఈ వీడియోస్ మీకు బాగా ఉపయోగపడతాయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రపంచం అంతా మన మాట వింటారు, మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం మన మాట వింటారు. అందరూ వచ్చి సార్ మా బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఐడియాస్ అడుగుతారు, స్ట్రాటజీస్ అడుగుతారు, డబ్బులు కడతారు. కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని నీకు మంచి విషయాలు చెప్తుంటే మనల్ని చిన్నపిల్లలాగే చూస్తుంటారు, ఇంకా ఊరుకో అని చెప్పేసి. సో నేను చెప్పేది అంటే ఈ వీడియోస్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తే, ఎందుకంటే ఫస్ట్ ప్రపంచం బాగుపడాలంటే ఇంట్లో వాళ్ళు బాగా మారితే ఆటోమేటిక్గా మారిపోతుందండి. అయితే ఇక్కడ చూడండి, వేస్ టు క్లియర్ నెగిటివ్ ఎనర్జీ. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, మనీ ఈజ్ అ పాజిటివ్ ఎనర్జీ అన్నాం. సో డబ్బు మన దగ్గరికి రావాలంటే మనం ఎంత పాజిటివ్గా ఉన్నా బంధువుల్లో బంధువులు ఉంటారు. అవును, వీళ్ళు ఏదో చెప్తూనే ఉంటుంటారు, ఏదో డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు, బయటకు వెళ్తే సొసైటీలో కూడా ఉంటుంటారు. సో ఎలాగ మనం నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేసుకోవాలి? 4 ఇంపార్టెంట్ స్టెప్స్ చెప్తాను. 4 ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటో చూద్దాం. స్టెప్ నెంబర్ 1, నో ఐ టు ఐ కాంటాక్ట్. కొంతమందిని ఎలా ఉంటారంటే దే ఆర్ లైక్ వాక్యూమ్ క్లీనర్స్. వాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళని చూస్తున్నా కూడా మన ఎనర్జీ అంతా తోడేస్తుంటూ ఉంటారు అనమాట ఫాస్ట్గా. అంటే నేను చాలా మోటివేషన్ క్లాసెస్కి వెళ్తుంటాను, అందరూ నవ్వుతారు, ఎవరో ఒక 2-3 ఉంటారండి. వాళ్ళు ఎలా అంటే నవ్వరు, అసలు ఏమి నవ్వరు అనమాట. ఎక్స్ప్రెషన్స్ కూడా భలే ఉంటాయి. అంటే వాళ్ళని చూస్తే, అంటే 100 మంది పాజిటివ్ పీపుల్ని చూస్తే ఎంతో, వీళ్ళని చూడగానే మనం ఒక్కసారి డ్రైన్ అయిపోతాం అనమాట. డ్రైన్ అయిపోతాం, కాన్ఫిడెన్స్ మొత్తం పోతుందండి. అంటే ఏంటి నేను ఎంత బాగా చెప్తున్నా, వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళని చూసి నేను సరిగ్గా చెప్పట్లేదా, లేకపోతే ఏంటి వీళ్ళకి నచ్చలేదు అనిపిస్తుంది. ఎలా ఉంటుందంటే మనం వాళ్ళు చూసిన కూడా ఎలా చూస్తుంటారంటే ఇలా చూస్తుంటే అంటే ఒక్క చూపుతో చాలండి మొత్తం 10 గ్లూకోజ్ తాగిన ఎనర్జీ అంతా లాగేస్తారు. లాస్ట్ 13 years నుంచి చెప్తారు, ఐ ట్రైన్ మోర్ దెన్ 8.5 lakhs plus people అండి. ఐపీఎస్ ఆఫీసర్స్ ట్రైన్ చేశాను, రియల్ ఎస్టేట్ కంపెనీస్, ఇన్సూరెన్స్ నెట్వర్క్, ఇలా చాలా ట్రైన్ చేశాను. కొంతమంది ఎలా ఉంటారంటే ఈగో ఉంటుంది అనమాట, లాంగ్ ఈగో. వీరు నాకు చెప్పేది ఏంటి, ఏదో మా బాస్ వచ్చి కూర్చోన్నాను అని అంటుంటారు. అయితే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే మన ఎనర్జీని లాగేస్తుంటారు. సో స్పిరిచువల్ వేస్ టు అట్రాక్ట్ క్లియర్ నెగిటివ్ ఎనర్జీ అంటే ఐ టు ఐ కాంటాక్ట్ చూడకూడదు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఎవరైనా నెగిటివ్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఐ టు ఐ కాంటాక్ట్లో మీరు చూడొద్దండి. సో ఏమవుతుందంటే రీసెర్చ్ ప్రకారం అంటే స్పిరిచువల్లీ అవర్ ఐస్ ఆర్ ద సోల్ కనెక్టివ్ ఉంటుంది. పాజిటివ్ పీపుల్ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కళ్ళు చూస్తుంటేనే అసలు ఆ ఎనర్జీ వస్తుంది, వాళ్ళ కళ్ళతో నవ్వుతారు. మీరు నవ్వితే నాకు నవ్వు వస్తుంది. అంటే జనరల్ అంటే ఆ స్పిరిచువల్ది మీరు రాశారు కాబట్టి చెప్తున్నాను. నరదృష్టి అంటారు కదా, నరదృష్టి అది తగలకూడదని. మన వైపు ఎవడన్నా నెగిటివ్గా చూస్తున్నాడు అని అంటే ఆ నెగిటివ్ మనకు కూడా కొంత స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు మీరు పాజిటివ్గా నవ్వుతూ నా వైపు చూస్తే ఆటోమేటిక్గా నేను కూడా స్మైల్ ఇస్తాను. నేచర్లో ఉండేటువంటి పర్టికులర్ లా. ఎక్కువగా నేను మన వీడియోస్ అవుతున్నా, ఎక్కువగా నేను మీ ఐస్ని చూస్తాను. ఎందుకంటే ఆ ఐస్లో మీ హ్యాపీనెస్ తెలిసిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే నెగిటివ్ పీపుల్ ఎవరైనా నెగిటివ్ మాట్లాడుతున్నారంటే ఫస్ట్ వాళ్ళ ఐ టు ఐ కాంటాక్ట్ చూడకూడదు. ఎందుకనంటే ఐ నుంచి ఎనర్జీ పాస్ అవుతుంది. సో కొంతమంది చూడండి, కొంతమంది స్పిరిచువల్ పీపుల్ ఉంటారు, ఋషులు, మార్షల్ ఏంటంటే వాళ్ళు అలా కళ్ళతో కలిసి చూసి చెప్పేస్తారు అనమాట మన గురించి. సో ఎనర్జీ కూడా పాస్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ చూడండి, వీ అబ్జర్వ్ అండ్ గివ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ త్రూ అవర్ ఐస్. అందువల్ల ఈ ఐ టు, అందుకే మరి మీరు ఇందాక అన్నారు నరదృష్టి అని చెప్పేసి దిష్టి పెడతారు చాలా దారుణంగా. కొంతమంది ఇప్పుడు మన పిల్లలు బాగా రెడీ అయ్యారు అనుకోండి, జనరల్గా ఫంక్షన్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు ఏడుస్తుంటూ ఉంటారు, గోలు పెడుతుంటూ ఉంటారు, జ్వరాలు వస్తాయి, వెంటనే ఇంట్లో దిష్టి చేస్తుంటారు. సో ఇలాంటివన్నీ కూడా దయచేసి మీరు కాంటాక్ట్ ఉండకూడదు. ఊరికే అనలేదండి, అంటే పెద్దవాళ్ళు కూడా నరుని దృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది. అవునండి, అది మాత్రం ట్రూ, అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ అలాంటివన్నీ ఉంటుంటాయి. సో మీరు ఈ పిల్లల్ని కూడా ఎక్కడ బయట తీసుకెళ్ళినప్పుడు, అందుకే చాలా మంది కామన్ సెన్స్ నేను అందులో చాలా క్లియర్గా చెప్పగలుగుతాను. మీరు స్మైల్ ఇస్తే ఆటోమేటిక్గా నాకు స్మైల్ వస్తుంది. అంతేనండి, అంటే ఆ పాజిటివ్ వైబ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. మీరు నెగిటివ్గా చూస్తే నా వైపు నెగిటివ్గా వస్తుంది. అంతే. అందుకే చూడండి, ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను సార్. మనం ఏదైనా బస్ స్టాండ్కి వెళ్ళి నిలిచినప్పుడు ఎవరైనా ఒక పర్సన్ నవ్వాడు అనుకోండి, మనం ఫస్ట్ మామూలు సీరియస్గా వస్తుంది, ఇది మనం చూసి నవ్వుతున్నాను, అతను కూడా నవ్వాడు అనుకో నవ్వుతాం, అంటే ఎక్కడే ఏమైనా చూసి ఉంటాంలే అని చెప్పేసి. సో ఇదేంటి స్టెప్ నెంబర్ 2 వెళ్ళే ముందు, డోంట్ లుక్ ఇన్ టు ద ఐస్. ఎవరు నెగిటివ్ పీపుల్ మాట్లాడి చూడకూడదు. ఇక్కడ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది కంప్లీట్గా మన ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఎలా తెలుస్తుంది నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే, నీరసంగా అనిపిస్తుంది, బాగా టూ మచ్ స్ట్రెస్ లెవెల్స్ అనిపిస్తుంది, హెడేక్ వస్తుంటుంది.
దానివల్ల కూడా అంటే ఆ సిమ్టమ్స్ కనిపిస్తే మనకి నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయినట్టు అర్థం. సో దాని తర్వాత స్టెప్ నెంబర్ 2 సూపర్ టెక్నిక్ అండి. ఎవరన్నా కొంతమంది నెగిటివ్ అలా కంటిన్యూగా నెగిటివ్ మాట్లాడుతున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు లైఫ్ పార్ట్నర్ వైఫ్ కూడా నెగిటివ్గా మాట్లాడుతుంది. ఆపు చెప్తున్నాను అని అన్నప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మనం ఏం చేయలేము, ఎలా చేయలేము. అలాంటప్పుడు ఏం చేయాలంటే సూపర్ టెక్నిక్ అంటే బ్రీత్ అవుట్. నోటి నుంచి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ ఎనర్జీని, ఎందుకంటే మన కళ్ళ ద్వారా రిసీవ్ చేసుకుంటాం, నోటితో వదిలేయాలండి. ఎందుకంటే అంటే వాళ్ళకి తెలియకుండా కామ్గా అని అలా వదిలేస్తుంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంటుంది. సో ఎలా తెలుస్తుంది ఇందాక అన్నట్టు టూ మచ్ స్ట్రెస్, ఓరకనే కోపం వస్తుంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మనకి అటాక్ అవుతుంటుంటుందో, అందుకే చూడండి ఇంట్లో 10 సార్లు నెగిటివ్ మాట్లాడుతుంటే తినకమ్మా నన్ను ఎందుకు ఇన్నిసార్లు చెప్పాలి అని మనం తెలియకుండా అరిచేస్తాం. ఆ తర్వాత మనం నేనే ఏంటి అలా అరిచాను ఇంత మనం అంటారు ఏంట్రా నువ్వు చదువుకున్నావు నువ్వు అలా అంటే మనకి ఎలా కనిపిస్తుంది అంటే బికాస్ ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది డామినేట్ చేస్తుందండి. అండ్ నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే ఊరకనే టైర్ అయిపోతుంటారు. మంచి ఫుడ్ తీసుకుంటున్నా కూడా ఎందుకో తెలియని కాలు పీకుతుంటుంటాయి, నీరసం కనిపిస్తుంటుంది, నిద్ర సరిగ్గా పట్టదు, పీడకల్లో వస్తుంటుంటాయి. ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్ అటాక్. మరి ఏం చేయాలి అన్నప్పుడు వీ న్యాచురల్లీ సే మనకటండి ఎప్పుడైనా మీరు చూడండి గబగబాగా మెట్లెక్కినప్పుడు మనం బాడీని ఎనర్జీ మెయింటైన్ చేయడానికి నోటి నుంచి గాలి వదులుతాం. అవును అని చెప్పేసి. సో ఈ విధంగా మీరు నోట్ నుంచి కూడా బ్రీత్ అవుట్ చేస్తే నెగిటివ్ ఎనర్జీని మనం కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. దాని తర్వాత స్టెప్ నెంబర్ 3 సూపర్ టెక్నిక్ కౌంటర్ అటాక్. అంటే ఎవరైనా నెగిటివ్ మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్గా మీరు ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోకుండా ఉండడానికి డిఫెన్స్ మెకానిజం అంటారు సైకాలజీలో. మనం ఎవరైనా మన గురించి నెగిటివ్గా మాట్లాడితే మనం ఏం చేస్తుంటాం అంటే నేను అలా కాదు, ఎన్నిసార్లు చెప్పాలి, నేను కాదని చెప్తున్నానా అనేసి. చూడండి ఎవరైనా ఇంట్లో అబద్ధాలు మాట్లాడుతుంటే వాళ్ళు ఒప్పుకోరు, లేదు ఏదో కవర్ చేస్తుంటుంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కౌంటర్ అటాక్ విత్ పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫ్రెండ్ ఈరోజు చాలా ఎండగా ఉందబ్బా, చాలా మంది ఏమంటారు అంటే ఈసారి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, ప్రతి సంవత్సరం ఎండలు ఎక్కువగానే ఉంటాయి జనరల్గా, అంటే ఈసారి వర్షాలు ఎక్కువ ఉన్నాయి. ఇలాంటప్పుడు ఎవరైనా నెగిటివ్ మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే మనం పాజిటివ్గా మాట్లాడాలి. ఎందుకంటే ఆ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోకుండా మనం ఏం చేయాలంటే కాదు కానీ ఈరోజు అసలు స్కై ఎంత బాగుందో చూసావా, అసలు ఎండగున్నప్పుడు కూడా అలాగ బిల్డింగ్ చూసా ఎంత బాగుందా. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు నెమ్మదిగా పాజిటివ్గా మాట్లాడతారండి. గాసిప్ పీపుల్లో ఇది ఎక్కువ ఉంటుంది నెగిటివ్ బాగా. సడన్గా అడొచ్చే మనం ఒకటి కాదు అనుకున్నప్పుడు నీ గురించి ఇలా అనుకుంటున్నారంట నువ్వు ఇది అనగానే ఎక్కడ వస్తుంది సార్ పెయిన్, మెంటల్ పెయిన్ బాగా మామూలుగా కాదు. సెకండ్ గ్యాప్లో పీస్ ఆఫ్ మైండ్ పోతుంది. సింపుల్ అండి, నేను మళ్ళీ చెప్తున్నానండి. పాజిటివిటీ తెచ్చుకోవడం అనేది బెలూన్ వదలడం లాంటిది, నెగిటివ్ అనేది పిన్నుతో కూర్చడం లాంటిది. అంత కష్టపడి ఊతావా సడన్గా చూడండి కొంతమంది ఫంక్షన్స్ టిక్ని గుచ్చుతుంటారు. నెగిటివిటీ కూడా అంతేనండి, చాలా నెగిటివ్ అవ్వడం చాలా ఈజీ, సింపుల్ అనమాట. సో ఎవరైనా మీ వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే పాజిటివ్ విషయాల గురించి మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ వైఫ్ ఉన్నారండి, వైఫ్ నెగిటివ్ మాట్లాడుతుంటే ఇది నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసానంటే చాలా జాలేండి అంటే వెంటనే ఇది అయిపోతారు అనమాట. సో ఇదొక టెక్నిక్, కౌంటర్ టెక్నిక్ అంటారు అనమాట. స్టెప్ నెంబర్ 4కి వెళ్ళే ముందు మన దగ్గరికి చూడండి, ఇలా మన దగ్గరికి వచ్చి రాజు సార్ అండి ఫ్రమ్ పూణే, ఈ రోజు ఇందాక మధ్యాహ్నం 1 గంటకి మెసేజ్ పెట్టారండి. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి సార్ ఐ వాజ్ ఎట్ బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్, ఐ రిసీవ్డ్ పూణేలో బెస్ట్ కంపెనీ అవార్డ్ అండి. మన దగ్గరికి రాకముందు అతని రాజు మామూలుగా అని ఈరోజు అంటే ఆల్మోస్ట్ ఒక సెలబ్రిటీ స్టేట్కి వెళ్ళిపోయారండి. రీసెంట్గా ఐ పర్చేస్ ఎ న్యూ ఆఫీస్ వర్త్ ఆఫ్ ₹35 lakhs. ఇక్కడ చూడండి, యాజ్ ఐఎమ్ విత్ యూ మిరాకిల్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఆటోమేటికల్లీ. అసలు చాలా హ్యాపీగా ఉందండి. పీపుల్ ఏం చేస్తున్నారంటే ఇంకా పాజిటివ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి కార్తిక్ గారు అని చెప్పేసి మన దగ్గర మాస్టర్ జాయిన్ అయినప్పుడు January 1st జాయిన్ అయ్యారా కార్తిక్ గారు, విజయవాడ సార్, విజయవాడ. అయితే అందరూ జాగ్రత్తగా ఉండండి. సేల్స్లో బిజినెస్లో మీరు ఏ బిజినెస్లో ఉన్నా, ఏ సేల్స్లో ఉన్నా, ఏ మార్కెటింగ్లో ఉన్నా, ఇక్కడ నా దగ్గరికి రాకముందు అతని ఇన్కమ్ 50,000 నుంచి 80,000 అండి. అంటే సార్ నా దగ్గర సర్వైవల్ కోసం ఇన్కమ్ వచ్చేదండి. యాక్చువల్లీ 4 స్టేజెస్ ఉంటాయి సార్, 4 స్టేజెస్. ఒకటి స్ట్రగ్లింగ్, లైఫ్లో ఫస్ట్ స్ట్రగ్లింగ్ స్టేజ్, తర్వాత సర్వైవల్, తర్వాత సక్సెస్, ఆ తర్వాత సిగ్నిఫికెన్స్. అంటే అతను సర్వైవల్ నుంచి ఈరోజు పర్ మంత్ మా ఇన్కమ్ 3 lakhsకి వెళ్ళాను సార్ అసలు. సో అతను నాకు సార్ యు ఆర్ ద వరల్డ్స్ బెస్ట్ కోచ్ అన్నారండి. అసలు మామూలుగా చాలా పెద్ద అంటే ఓపికతో కూడుకున్నటువంటి బిజినెస్ అండి. సెకండ్ పార్ట్ కానీ బట్ అందులో ఈయనంత 50K నుంచి 80K వరకు వెళ్ళి ఇవాళ 3 lakhs per month అంటే కంగన్ వాటర్ లాంటి కొంచెం మీరు అన్నట్టు చాలా పెద్ద అంటే మెషిన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అలాంటి దాంట్లో కూడా చాలా ఫాస్ట్గా ఆల్మోస్ట్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో
మీరు ఏ బిజినెస్లో ఉన్నా, ఏ సేల్స్లో ఉన్నా, సార్ సేల్స్ అవ్వట్లేదు అని అనుకుంటే ఈ టెక్నిక్స్ వాళ్ళు అంటే అందరికి బిజినెస్ అవ్వని మీకు బిజినెస్ అవుతుందండి. మామూలుగా కాదు, చాలా సింపుల్గా బిజినెస్ నేను మళ్ళీ చెప్తున్నాను, 2 years ఆఫ్ సక్సెస్ 1 yearలో తీయించగలను ఈ టెక్నిక్స్ కానీ ఫాలో అయితే. ఓపెన్గా చెప్తున్నానండి, అంత పవర్ఫుల్ టెక్నిక్స్ నా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ దాని తర్వాత అండి స్టెప్ నెంబర్ 4 పామ్స్. మనం ఎనర్జీ ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉంటే పామ్స్ ద్వారా 2 అరచేతుల ద్వారా రిసీవ్ చేసుకుంటాం. అందుకే మెడిటేషన్ చేసేటప్పుడు ఓపెన్గా చేతులు పెట్టమంటారు అనమాట. మన ఎవరైనా మన పట్ల నెగిటివ్గా మాట్లాడుతున్నా, ఆ సిచ్యువేషన్ నెగిటివ్ మాట్లాడుతున్నా, మనం ఏం చేయాలంటే జనరల్గా చేతులు రివర్స్లో పెట్టుకోవాలండి. చేతులు రివర్స్లో పెట్టుకోవాలి. ఎవరైనా మీరు నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు మామూలు ఇలా కూర్చుని అనుకోండి, వెంటనే మనం ఎనర్జీ రిసీవ్ చేసుకుంటాం. అందుకే మనకి మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నేను ఏం చేస్తుంటానంటే మనీ మెడిటేషన్ చేయిస్తాను 9 days క్లాసెస్లో. ఈ మనీ మెడిటేషన్లో ఎటువంటి ముద్ర చేయడం వల్ల కూడా మనీని అట్రాక్ట్ చేయొచ్చు నేను చెప్తాను. సో మనం ఇప్పుడు నెగిటివ్ మాట్లాడేటప్పుడు ఏం చేయాలి, ఈ విధంగా చేయాలండి, చేతులు రివర్స్లో పెట్టుకోవాలి. ఓకే, నేను ఒక లైవ్ క్లాస్ చేయిస్తానండి 9 days క్లాసెస్లో. ఎనర్జీని లైవ్లో చూపిస్తాను. ఎనర్జీని లైవ్లో, సార్ ఏంటి సార్ ఇది అసలు అని ఆశ్చర్యపోయేలాగా. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తానండి, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళు అద్భుతాలు చూస్తారు, తెలిసిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు. సో ఎనర్జీని లైవ్లో చూపిస్తాను. అండ్ మీరు ఎవరైనా నెగిటివ్గా మాట్లాడుతూ చుట్టాలు బంధువుల్లో అయితే ఎనర్జీ పామ్స్ ఎప్పుడు రివర్స్లో పెట్టుకోవాలండి. అండ్ లాస్ట్గా ఏంటంటే, సో ఇక్కడ చూడండి ఒక పిక్చర్ చూపిస్తున్నాను సార్, అక్కడ అన్నీ కూడా ఒక్కోసారి ఎలా ఉంటే కష్టాలు కారు మబ్బులా మొత్తం చుట్టేస్తాయి అనమాట. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ టెక్నిక్స్ అన్ని ఫాలో అవుతుంటామో అక్కడ మబ్బులు అక్కడ దాకా వచ్చే కానీ ఇంకా అతనిలోకి ఎంటర్ అవ్వలేదండి. చుట్టూ ఉంటాయి తప్ప మనల్ని ఎప్పుడు అటాక్ చేయవు. సో అలా సినిమాలు చూడండి, ఏదైనా ఒక తాయెత్తు కట్టుకున్నప్పుడు లేదని ఏదైనా బొట్టు పెట్టుకున్నప్పుడు సంథింగ్ దేవుడు వేదన పెట్టుకునేటప్పుడు అలాగా అది ఎప్పుడు దూరదామని చూస్తుంటుంది కానీ అక్కడ దాకా వచ్చి దూరదు. ఎప్పుడైతే ఈ టెక్నిక్స్ ఫాలో అవుతారో వాళ్ళు నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వదు. ఎందుకంటే ఇంట్లో ఒక్క పర్సన్ నెగిటివ్ అయితే ఇంట్లో అసలు అశాంతి ఉండదండి. నేను అశాంతి నుంచి ప్రశాంతికి వెళ్ళాలని తీసుకెళ్తాను. సో ఈ 9 days క్లాసెస్లో అశాంతి ప్రశాంతి. సో మీ లైఫ్లో అశాంతి ఉందా, జాబ్ పట్ల కానీ, కెరీర్ పట్ల కానీ, లైఫ్ పట్ల కానీ, సో మ్యాచెస్ స్టార్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే పెళ్లి కాని ప్రసాదాలు చాలా మంది ఈరోజు 30 సంవత్సరాలు వచ్చేస్తే చాలా మంది పెళ్లి కావట్లేదు. ఇంట్లో చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను చెప్పేసి వాళ్ళ సినిమాలు ఎలా ఉంటుందంటే ఎవరు వస్తే 30 సంవత్సరాలు తర్వాత. సో అందువల్ల ఏంటంటే జీవితంలో మీరు అశాంతి స్టేట్ నుంచి ప్రశాంతి స్టేట్కి నేను తీసుకెళ్తాను. సో వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ అండి, ఫ్యాంటాస్టిక్ ఎనర్జీ, నో డౌట్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. సో April 25th నుంచి అయితే అన్వర్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ జరుగుతున్నాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దానికైనా సరే మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే April 25th క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు మనీ అట్రాక్ట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు అండ్ అప్పుల నుంచి బయటపడాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్, అది కూడా మనీ అట్రాక్షన్ క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అన్వర్ గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదు పర్సనల్ కోచింగ్ మనీ అట్రాక్షన్ మీద మీకు కావాలి అనుకుంటే కూడా పర్సనల్ కోచింగ్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.